చిన్న కథ. 3 చిలుకలు. ఒక అడవిలో 3 చిలుకలు ఉండేవి. అవి ఒకదానితో ఒకటి బాగా కలిసిమెలిసి ఉండేవి. వాటిలో దేనికి గూడు లేదు. ఎండ నుండి వాన నుండి కాపాడుకోవడానికి మనకు గూడు కావాలి. అందరం తలా ఒక మంచి గూడు తయారు చేసుకుందామా అంది మొదటి చిలుక. కానీ రెండవ చిలుక చాలా సోమరిది. ఎందుకు అనవసరంగా గూడు, హాయిగా ఆకుల నడమ పొదల చాటున నిద్రపోకుండా అంది. మూడవ చిలుక, ఒక గంటలో సులభంగా 4 ఆకులు 4 తీగలతో ఒక గూడు తయారు చేసుకొని ఇది చాలు నాకు అంది. కానీ మొదటి చిలుక అలా కాక 10 రోజుల నుంచి మంచి ఆకులు బలమైన తీగలతో మంచి గూడు తయారు చేసుకుంది. ఒకరోజు అనుకోకుండా గాలివాన ఒకేసారి రాసాగాయి. రెండవ చిలుక వానలో తడిచిపోయి చలికి గజగజ వణికిపోసాగింది. గాలి బలంగా వీచేసరికి మూడవ చిలుక గూడు కూడా ఎగిరిపోయింది. 2 చిలుకలు ఎటుపోవాలో తెలియక భయంతో అరవసాగాయి. అంతలో మొదటి చిలుక తలుపు తెరిచింది. రెండింటినీ లోపలికి పిలిచింది. గాలివాన ఆగిపోయేదాకా అవి రెండు ఆ గూడులోనే ఉండిపోయాయి. ఎంత గాలి వీచినా ఎంత వాన పడినా ఆ గూడుకి ఏమీ కాలేదు. దాంతో ఆ 2 చిలుకలకు గూడు విలువ తెలిసింది.